మే నెల 31వ తేదీ ఉదయం 2 గంటల సమయం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఆరాధన హోలీ ల్యాండ్ టూర్ 5వ బృందం అందరిలో ఒకటే ఆనందం, ఆధ్యాత్మిక ఉత్సాహం. కేవలం ఆ ఆనందం వెనుక దాగిన రహస్యం ఒకటే. మన ప్రభువైన యేసుక్రీస్తు పుట్టి పెరిగి సంచరించి బోధించి అన్యాయపు తీర్పు విధించబడి కపాలకొండపై మరణించి సమాధి చేయబడి పునరుత్థానమైన ఆ యేసుక్రీస్తు పవిత్ర పాదాలతో తిరుగాడిన నేలపై ఆ పుణ్యస్థలాలు దర్శించి అక్కడ వారి పాదం మోపి ఆ ఆధ్యాత్మిక సంతృప్తిని పొందాలన్నదే వారందరి ధ్యేయం. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. పర్వతం మీద మోషే గారు సమాధి చేయబడినటువంటి స్థలం కనుక ఇది కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి స్థలం ఇది. And the small Byzantine church was built by early Christian in 331 AD. 331వ సంవత్సరం క్రీస్తు శకం 331వ సంవత్సరంలో అప్పటి రోజుల్లో సంఘం అనేటువంటిది ఇక్కడ స్థాపించబడిందండి. ఈ స్థలంలో 749వ సంవత్సర కాలంలో ఇక్కడ ఒక భయంకరమైన భూకంపం వచ్చినందు చేత ఎక్కడ సంఘం కట్టబడింది, ఎక్కడ ఎర్లీ చర్చ్ వాళ్ళు ఉండి ఉన్నారు అనేటువంటి విషయాన్ని కనుగొనడం కాస్త కష్టమైందన్నమాట. అది ఆ స్థలం భూకంపం వలన పాడైపోయింది కనుక. మరి 1933వ సంవత్సరంలో క్రీస్తు శకము 1933వ సంవత్సరంలో వాళ్ళు చివరికి ఈ యొక్క పర్వతాన్ని కనుగొని ఇక్కడ తవ్వకాల్లో దొరికినటువంటి పెద్ద పెద్ద రాళ్లను బట్టి ఇక్కడ ఉన్నటువంటి మొజాయిక్ ఫ్లోరింగ్ అనేటువంటి మొజాయిక్ రాళ్లను బట్టి వాళ్ళు ఏమన్నారంటే ఇదే అక్కడ మొట్టమొదటిగా సంఘం స్థాపించబడినటువంటి స్థలమై ఉంటుంది ఆ ఎర్లీ సంఘాల కాలంలో అని. నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. దేవుని యొక్క వాక్యంలో ఎలాగైనా వ్రాయబడింది. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 48వ వచనం. ఆ దినమున యెహోవా మోషేతో ఇట్లనెను, యెరికో ఎదుటనున్న మోయాబు దేశమందలి అబారీమను ఈ పర్వతం అనగా నెబో కొండ ఎక్కి నేను ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న కనాను దేశమును చూచి నీ సహోదరుడైన అహరోను హోరు కొండ మీద మృతి పొంది తన స్వజనుల యొద్దకు చేరినట్లు నీవు ఎక్కబోచున్న కొండ మీద మృతి పొంది నీ స్వజనుల యొద్దకు చేరుదువు. ఏలయనగా మీరు సీను అరణ్యములో కాదేశు మోరీబా నీళ్ల యొద్ద ఇశ్రాయేలీయుల మధ్యను నన్ను పరిశుద్ధపరచక ఇశ్రాయేలీయుల మధ్యను నా మీద తిరుగుబాటు చేసితిరి. ఎదురుగా ఆ దేశమును చూచెదవు గాని నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న ఆ దేశమున నీవు ప్రవేశింపవు. కానీ కుర్రత ఏంటంటే మన తర్వాత వెళ్ళినప్పుడు రేపటి దినాన్ని మరలా మనం ఇజ్రాయెల్ దేశం దానికి వెళ్ళినప్పుడు తాబోరు అనేటువంటి ఒక కొండ దగ్గరికి మనం వెళ్తాం. ఈ తాబోరు కొండ ఏంటంటే యేసు ప్రభు రూపాంతరం చెందిన కొండ. సో ఇక్కడ దేవుడు మోషేతో అన్నాడు కదా, నువ్వు చూడవయ్యా, నువ్వు అందులోకి రావు, చూస్తావు కానీ నువ్వు అందులో ప్రవేశించు అన్నాడు. కానీ కృప ఏంటంటే యేసు ప్రభుతో దేవుడు మోషేని ఆ కొండ మీదకి తీసుకొని వచ్చాడు, ఆ దేశంలో తీసుకొని వెళ్ళాడు. అది దేవుని యొక్క కృప. సో ఈ రోజుని మీ అందరికీ నేను చెప్పగలిగినటువంటి మాట సారాంశం ఏమిటంటే, నిజమే మనం ఏదైనా పొరపాటు చేస్తే దేవుడు కోపడతాడు, కొడతాడు, లేకపోతే దేవుడు శిక్షిస్తాడు. కానీ యేసులో ఉన్న కృప ఏంటంటే మనల్ని శిక్షించాడు కదా అని చెప్పేసి చంపాడు నెబో పర్వతం మీద. ఆయన మరలా మనల్ని తీసుకుని వెళ్ళి మనం చూడవలసినటువంటి దేశాన్ని దేవుడు చూపిస్తున్నాడు. ఈ రోజుని మీరెంత ధన్యులు. ఆత్మానంద పరితులమై ఆగమన కాంక్షతో సాగేదం, ఆత్మానంద పరితులమై ఆగమన కాంక్షతో సాగేదం. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర.
యేసు నీ కృపలో నన్ను రక్షించితివా, నీ నిత్య రాజ్యములో చేర్చుటక, నీ మహిమ నగరిలో దాచుటక యేసు. ఈ స్థలంలో లోపల మన కిందకి దిగి వెళ్తే బావి ఉన్నది, బావి నీళ్ళు వస్తూ ఉంటాయి. ఓట అనేటువంటి రీతిగా అది ఓట అలా ఉబ్బుతూ ఉంటుంది, అంటే నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. దాని పక్కన అందులోంచి వచ్చినటువంటి నీళ్ళనే పక్కన ఒక ట్యాప్గా పెట్టి మనకి ఇస్తారు. వచ్చిన వాళ్ళందరూ సర్వసాధారణంగా వాళ్ళకి నమ్మిక, వాళ్ళకి విశ్వాసం ఏంటంటే ఆ నీళ్లు తాగడం వలన మనకు ఉండే ఆరోగ్యం ఉంటుంది, గర్భఫలం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది అనేటువంటి భావనకు వస్తారు. సో ఇక్కడ ఈ బావి దగ్గరకు వచ్చినప్పుడు అనేటువంటి అది అక్కడ ఓటగా మనం ఇందా చూసాము. ఇక్కడి నుంచి వస్తున్నటువంటి ఓట ఇది ఇక్కడ చర్చిగా పెట్టినటువంటి. సో నీ సిలువ వార్తను లోకములో ప్రకటించుటే నా భాగ్యమని, నీ సిలువ వార్తను లోకములో ప్రకటించుటే నా భాగ్యమని, నీవుగాక మరి దేవుడెవరయ్యా, నీవుగాక మరి దేవుడెవరయ్యా, నిజ రక్షకుడవు నా యేసయ్యా, నిజ రక్షకుడవు నా యేసయ్యా. యేసు నీ కృపలో నన్ను రక్షించితివా, నీ నిత్య రాజ్యములో చేర్చుటక, నీ మహిమ నగరిలో దాచుటక యేసు. నీ మాట చొప్పున నాకు జరుగును కాక. సో మాట అయిన యేసయ్య మన హృదయంలోనికి వచ్చినాడు. మన రెండింతల ఆశీర్వాదంతో మొదటి అనుభవంలో వచ్చి మనం బయలుదేరుతాం. వెళ్దామంటారు వాళ్ళు మరి చర్చ్ ఆఫ్ అనౌన్సియేషన్ అంటే మా మరియమ్మ గారికి ప్రకటన చేయబడినటువంటి ఆలయం అని అంటున్న స్థలంలో మనం నిల్చుని ఉన్నాం. This was built in 1969, the church. 1969వ సంవత్సరంలో ఇది కట్టబడింది. అంధకారము తొలగించితివి, నీ దివ్య కాంతిలో స్థిరపరచితివి, యుగ యుగములలో నీవే దేవుడవు, యుగ యుగములలో నీవే దేవుడవు. ఆరాధింతును ఆత్మస్వరూపా, ఆరాధింతును ఆత్మస్వరూపా. యేసు నీ కృపలో నన్ను రక్షించి. ఇప్పుడు మనం ఈ యొక్క నజరేతులో ఉన్నటువంటి మరియమ్మ గారి యొక్క గృహం దగ్గరికి మనం వచ్చిందాం. ఇంతకుముందే మనం ఆ యొక్క గుహాన్ని మనం చూస్తున్నాము. ఆ యొక్క గుహ ఉన్నటువంటి స్థలం దగ్గర ఫ్రాన్సిస్కన్ వాళ్ళు కట్టించినటువంటి ఒక చర్చి ఇది. ఈ చర్చిలో పైన ఉన్నటువంటి ఒక ఆరాధనా స్థలం దగ్గరికి మనం వచ్చిన్నాం. సో ఈ సమయంలో ఈ ఆరాధనా స్థలం దగ్గర మన ఆరాధన టీం వాళ్ళందరూ కూడా వచ్చి కొంతసేపు కూర్చొని వాళ్ళు ప్రార్థన చేసుకొని వెళ్తూ ఉన్నారు. ఇక్కడి నుంచి మళ్ళీ తర్వాత మనం యోసేపు యొక్క గృహం దగ్గరికి మనం వెళ్ళబోతూ ఉన్నాం. ఈ ప్రాంతంలోనే యోసేపు వడ్రంగి పని చేస్తూ తన కుటుంబాన్ని సంరక్షించుకుంటూ జీవితాన్ని గడుపుతున్న స్థలం. బాలునిగా ఉన్న యేసు ప్రభువు కూడా ఈ వడ్రంగి పనిలో తండ్రికి చేదోడు వాదోడుగా తన బంగారు బాల్యం గడిపిన పుణ్య పవిత్ర స్థలం. మరి అటువంటి స్థలం దర్శించి తరించటం మహాభాగ్యం. ఇట్స్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్.
యోసేపు యొక్క గృహం దగ్గరికి మనం వచ్చినాం. ఇక్కడ వాస్తవానికి చారిత్రకంగా ఏం చెప్తారంటే వడ్రంగి పని చేసేటువంటి యొక్క పరికరాలు పనిముట్లు ఇక్కడ దొరికినాయి కనుక ఆ యొక్క వడ్రంగితనం చేసేటువంటి పరికరాలను బట్టి ఇది యోసేపు యొక్క గృహం అని అంటున్నారు. సో ఇప్పుడు మన ఆరాధన టీవీ ఛానల్ సంబంధించినటువంటి హోలీ ల్యాండ్ టూర్స్ వాళ్ళందరూ యోసేపు యొక్క గృహం దగ్గరికి ఇలా కిందకు వెళ్తున్నప్పుడు అక్కడ మనం చూస్తాము అక్కడ శుద్ధీకరణ చేసుకున్నటువంటి ఒక కుండి అవన్నీ కూడా అక్కడ కనబడితే కనుక మనం లోపలికి వెళ్ళి చూద్దాం. నడవండి అందరూ కూడా లోపలికి. ఈ సమయంలో ఇప్పుడు మనం ఆరాధన టీవీ ఛానల్ వారందరూ కూడా కానా అనేటువంటి ఒక ఊరిలో యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి ఒక మొట్టమొదటి అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమం జరిగిన స్థలానికి వచ్చినాం. కానా అనే ఊరిలో ఒక వివాహం జరుగుతుండగా యేసుక్రీస్తు ప్రభు వారు అలాగే ఆయన యొక్క శిష్యులు కూడా ఆహ్వానించబడినారని చెప్పబడింది. సో ఆ స్థలం దగ్గరికి వచ్చినాం. ఇక్కడ కానా లోపల 6 రాతి బాణల్లో ఒక రాతి బాణ అనేటువంటిది ఇంకా ఉండినది. వెనక ఆ రాతి బాణ దగ్గరికి అన్నట్టుగా మనం వెళుతున్నాం. మన ఆరాధన వాళ్ళందరూ కలిసి మనం లోపలికి వెళ్తుండగా అక్కడ ఈ యొక్క భార్య భర్తలైనటువంటి వారు మరొకసారి వారి యొక్క వివాహపు ప్రమాణాలను జ్ఞాపకం చేసుకున్నటువంటి ఒక అద్భుతమైన ఘట్టాన్ని అనుభవించడానికి మనం వెళ్ళబోతున్నాం కనుక మరొకసారి మీ అందరికీ ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. మొదటి మాటలు మీ పేర్లు చెప్పాలి కనుక మొదట పురుషుడు తన పేరు చెప్పండి, ఆ తర్వాత స్త్రీ లేకపోతే స్త్రీ మీ పేరు చెప్పండి ఇద్దరు కూడాను. ఆ తర్వాత ఎదుటి వాళ్ళ యొక్క పేరు చెప్పండి. అంటే నేను ఒకవేళ నా పేరు సువార్త రాజు, నా వైఫ్ పేరు షారన్ రోజు కనుక ఒకవేళ చెప్పాల్సి వస్తే సువార్త రాజు అని చెప్పిన తర్వాత నేను చెప్పేస్తా అను నేను, షారన్ రోజ్ అని నిన్ను. ఇప్పుడు నా వైఫ్ ఇక్కడ ఉంటే కనుక నా వైఫ్ ఏం చెప్తుంటే షారన్ రోజ్ అను నేను, సువార్త రాజు అని నిన్ను. సో అలాగే ఇద్దరం మనం ఒకేసారి చెప్తున్నాం కనుక అందరం కూడాను మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా జీవిత భాగస్వామిగా చేసుకొని ఉన్నాను. ఈ చొప్పున నూతనమైన ఆధ్యాత్మిక జీవితంతో ఇక ముందుకును జీవించేదనని దేవుని ఎదుటను కనానులో వివాహము జరిగిన ఈ స్థలమందును ప్రమాణము చేయుచున్నాను. ఆమేన్. మనకు ఎదురుగా అటు పక్కన కనబడుతున్నటువంటిది మరి రూపాంతర కొండ మీద ఉండినటువంటి లేక తాబోరు కొండ మీద ఉండినటువంటి రూపాంతరం చెందిన అనుభవంతో కూడిన దేవాలయం కట్టబడినటువంటిది. We know all the churches was destroyed in the Middle East. అదే మరి మిడిల్ ఈస్ట్ అనేటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా ధ్వంసం చేయబడిన ఒకప్పుడు అనేటువంటి విషయం మనకి తెలుసు. 1799 సంవత్సరంలో నెపోలియన్ అనేటువంటి ఆయన ఇక్కడికి వచ్చినాడు. Gideon when he chose his soldier. అలానే గిద్యోను తన యొక్క సైనికులైనటువంటి వారిని కూడా ఎన్నిక చేసుకున్నటువంటి ఏర్పాటు చేసుకున్న స్థలం ఇది. సమయంలో మనం తాబోరు కొండ మీదకి మనం వచ్చినాం స్నేహితులారా. ఈ యొక్క తాబోరు పర్వతం మీద యేసుక్రీస్తు వారు రూపాంతరం చెందినటువంటి ఒక అద్భుతమైనటువంటి అనుభవాన్ని మనం అనుభవించడానికి గాను మనం ఇక్కడ రావడం జరిగింది. మరి మన గైడ్ నబీల్ అనేటువంటి ఆయన చాలా అద్భుతంగా ఇక్కడ మనం తెలియజేస్తూ ఉన్నాడు. ఆరాధన టీం వాళ్ళందరూ కూడా వెనకాల నుంచి చాలా సంతోషంగా వాళ్ళు బయలుదేరి వస్తూ ఉన్నారు. మరి మనందరం కూడా ఈ తాబోరు కొండ దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు రూపాంతరం చెంది మోషే ఏలియాలైనటువంటి వారు యేసు ప్రభుతో మాట్లాడినటువంటి అనుభవం దగ్గరికి వచ్చినప్పుడు అట్టి అనుభవం మేము కూడా సొంతం చేసుకోవాలనేటువంటి ఆశతో ఎంతో ఆత్మీయమైనటువంటి దాహంతో మనం పెట్టి వస్తున్నారు. మీరు కూడా ఒకవేళ ఇలాంటి అనుభవాన్ని మీరు సొంతం చేసుకోవాలనుకుంటే నెక్స్ట్ టైం ఆరాధన టీం వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ హోలీ ల్యాండ్ టూర్స్ లో మీరు కూడా రండి. మాతో కలిసి నాతో మీరు మీతో నేను మనం కలిసి అద్భుతమైనటువంటి ఆనందాన్ని మన సొంతం చేసుకుందాం. వెల్కమ్ టు హోలీ ల్యాండ్ టూర్ త్రూ ఆరాధన టీవీ.
నేమ్. యేసు నామములో నీ మహిమ మా మీదకి దిగి వచ్చును గాక. రుకాలమ సదరలన బాబా. హల్లెలూయా. హల్లెలూయా. Now let's go. I think another place is empty. ఆరాధన టీం వాళ్ళు ఎంత అద్భుతమైనటువంటి రీతిగా ఈ అనుభవాన్ని సంపాదించుకుని ఉన్నారు. లోపలికి వెళ్ళి ఆ యొక్క రూపాంతర కొండ మీద రూపాంతర దేవాలయంలో ఇక్కడ ప్రభుని ఆరాధించుకొని ప్రార్థన చేసుకొని ఆత్మీయమైనటువంటి ఒక అనుభవాన్ని సొంతం చేసుకొని వస్తున్నారు. మనం అందరం కలిసి ఆరాధన వారికి మాకు కృతజ్ఞతగా చేతులు ఊపుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మే గాడ్ బ్లెస్ ఆరాధన. దేవుడు మాకు ఇచ్చిన అనుభవాలను బట్టి ఆరాధన వాళ్ళందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. మీరు కూడా ఒకవేళ నెక్స్ట్ బ్యాచ్ లో రావాలని కోరుకున్నట్లయితే మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నా. నాతో మీరు, మీతో నేను. రండి మనం కలిసి వెళ్దాం. ఇదే గలిలియా సముద్రం. ఈ సముద్రంలోనే యేసు ప్రభు గాలి తుఫానులను గద్దించి శాంతపరిచింది. అటువంటి ఈ గలిలియా సముద్రంలో బోటులో ప్రయాణం ఎంత మనోహరమైన మరువలేని అనుభవం. ఆరాధన హోలీల్యాండ్ 5వ బృందం అంతా ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆనందంతో ఎగిసిపడే అలలతో పాటు అందరూ ఒకటిగా పండుగ వాతావరణంలా ఆ ఎక్స్పీరియన్స్ జీవితాంతం గుర్తుండే తీయని జ్ఞాపకాల సంతకమే. ఆరాధన టీవీ ప్రేక్షకులు మీ అందరికీ మరొకసారి నా ప్రత్యేకమైనటువంటి శుభాలని ఆశీస్సులను తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మనం యేసుక్రీస్తు ధన్యతలు చెప్పినటువంటి ఒక ధన్యతల కొండ దగ్గరికి మనం వచ్చినాం. నా వెనుక మీకు కనబడుతున్నటువంటిది ఇది ధన్యత ఆయన పలికినటువంటి ఒక స్థలం. ఇది కనుక ఈ స్థలం దగ్గరికి మన ఆరాధన టీవీ ఛానల్ హోలీల్యాండ్ టూర్స్ వాళ్ళందరూ కూడా వచ్చిన్నారు. ఇప్పుడే మేము ప్రస్తుతానికి మంచిగా ఆ సెయింట్ పీటర్స్ ఫిష్ అనేటువంటి ఒక చేపలతో మేము భోజనం చేసినాం. ఆ చేపల ఒక్కొక్కరు చాలా హాయిగా ఆనందించినారు. మీరు చూసారు ఇప్పటికే ఎలాగినా వాళ్ళు ఆనందిస్తూ వచ్చినారు. సో ఆనందంతో ఇక్కడికి వచ్చినారు. ఇక్కడ యేసు ప్రభు పలికినటువంటి యొక్క ధన్యతలు అనేటువంటివి వాటిని గురించి మనం తెలుసుకోబోతున్నాం. లోపలికి వెళ్ళినప్పుడు ఆలయంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్థలం మనకు కనబడుతుంది. ఆ స్థలంలో నుండి యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో నుంచి 5, 6, 7 అధ్యాయాలు పలికినటువంటి యొక్క విషయాలన్నీ కూడా ఆ లోపల నుంచి మనం తెలుసుకున్నాం. ప్రస్తుతానికి అందాక నేను మత్తయి సువార్త నుంచి ఒక వాక్య భాగాలు చదువుతున్నాను కనుక చూస్తుండండి. ఈ కార్యక్రమాన్ని ఆరాధన టీవీ ఛానల్ ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ప్రత్యేకమైన హోలీల్యాండ్ టూర్స్ మీరు ఈ విషయాన్ని మీ సొంత అనుభవంగా చేసుకోవాలని కోరుకున్నట్లయితే నాతో మీరు, మీతో నేను కలిసి మనం వెళ్దాం రండి. హోలీల్యాండ్ టూర్ లో ఇజ్రాయెల్ దేశానికి వచ్చి యేసు ప్రభు సంచరించినటువంటి స్థలాలు, యేసు ప్రభు ప్రయాణం చేసినటువంటి గలిలయ సముద్రం, ఆయన మాట్లాడినటువంటి ఒక్కొక్క స్థలాన్ని ఇవన్నీ కూడా మనం సొంతం చేసుకుందాం. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించినట్లుగా నేను మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నాను. వెల్కమ్. ఈ గలిలయ సముద్రంలోని నీరు ఎంతో తీయగా ఉండటం విశేషం. కారణం యోర్దాను నది నీరు కూడా ఈ సముద్రంలో కలిసిపోవడం. అటువంటి ఈ గలిలయ సముద్రంలో ఆరాధన హోలీల్యాండ్ టూర్ 5వ బృందం ఎంతో ఆనందంతో తమ పాదాలు సముద్రంలో తడిపి పొందే ఆ అనుభవమే మరువలేనిది, మరుపురానిది.
చరిత్రలో కలిసిపోయిన ఈ పురాతన కూలిపోయిన ఇల్లు క్రీస్తుకు పూర్వమే ఉన్నటువంటి కట్టడాలు ఇంకా చరిత్రలో సాక్ష్యాలుగా మిగిలి ఉండటం విశేషం. కలుగజేయుము శుద్ధ హృదయం, కలుగజేయుము నాలోనా హృదయం కలుగజేయుము శుద్ధ హృదయం కలుగజేయుము. ఇప్పుడు మనోడు కూడా నాకు ఆ తాళపు చెవి చూపించి నోబడీ కెన్ విన్ ఎనీథింగ్ అగైన్స్ట్ పీటర్ or the church because the key has been given. It is true that nothing can stand against the church because the key has been given and the authority has been given to us. Okay అండి, సో అక్కడ తాళపు చెవులు ఉన్నాయి, కింద పేతురు చేప ఉంది. ఆరాధన హోలీ ల్యాండ్ టూర్ ఎన్నో పవిత్ర స్థలాలు దర్శించి చివరగా యోర్ధాను నదిలో 28 మంది బాప్తిస్మం స్వీకరించి నూతన ఉజ్జీవంతో ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న మాధుర్యాన్ని పొందటం దేవునికి ఎంతో మహిమ. పాపము చేశాను, దోషినయున్నాను, పాపము చేశాను, దోషినయున్నాను, తెలిసియున్నది నా అతిక్రమమే, తెలిసియున్నవి నా పాపములే, తెలిసియున్నది నా అతిక్రమమే, తెలిసియున్నవి నా పాపములే. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయ్యా, నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయ్యా. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. నీ జ్ఞానమును నీ సత్యమును నా ఆంతర్యములో పుట్టించుము, నీ జ్ఞానమును నీ సత్యమును నా ఆంతర్యములో పుట్టించుము. ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం, ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం కలుగజేయుము నా హృదయములో, కలుగజేయుము నా హృదయములో. ఈ స్థలం అంతా కూడా కర్మేలు పర్వత శిఖరాలు అని చెప్పేసి అని ముందే చెప్పాను. ఇక్కడ ఏలియా వచ్చినప్పుడు ఆయన ఈ స్థలంలో ఉండి గుహ ఉంది. ఆ గుహ ఎలీషా ఉండినటువంటి ఒక నివాసం అని, ఎలీషా వచ్చి ఏలియా యొక్క శిష్యుడు గనక ఈ ఎలీషా ఏలియా యొక్క శిష్యుడిగా ఇక్కడ నివాసం ఉన్నందు చేత దీన్ని ఈ స్టెల్లా మేరీస్ వాళ్ళు తీసుకొని ఈ స్థలం అంతా కూడా ఒక హాస్టల్ లాగా లేక ఒక బోర్డింగ్ లాగా పెట్టుకొని ఏర్పాటు చేస్తూ వచ్చినారు.
ఎవరికి వాళ్ళు మేము ప్రతి ఒక్కరు కూడాను స్వరమెత్తి దేవుని అడగండి. దేవా, నీ అగ్నితో నన్ను అభిషేకించండి నాయన, నీ ఆత్మతో నన్ను అభిషేకించండి నాయన, నీ పరిశుద్ధ ఆత్మతో నన్ను తాకండి నాయన. ఇది రాని నేను నీ కొరకు నేను ఒక బలి పశువు వల్ల నేను కూడా దయించబడ్డానికి, నేను మండుచు ఉండడానికి, బాప్తిస్మం ఇచ్చి యోహాను మండుచు అనేక మందిని మండింపజేసినటువంటి వాడిని సాక్ష్యం పొందినటువంటి ప్రకారంగా మన యొక్క జీవితంలో కూడా మనం కూడా స్నేహితులారా ప్రతి ఒక్కరు కూడా ప్రేర్ చేసుకుంటూ ఉన్నాం. దేవా, నీ ఆత్మ అభిషేకంతో నన్ను తాకండి నాయన, నీ అగ్ని అభిషేకంతో నన్ను తాకండి నాయన, నీ పరిశుద్ధాత్మ అగ్నితో నన్ను కాల్చండి నాయన, నీ అగ్నితో నన్ను మండింప చేయండి నాయన. దేవుని పరిశుద్ధాత్మ అగ్ని నాలుకల వల్ల దిగి వచ్చినటువంటి ప్రకారంగానే ఈ కర్మేలు పర్వతం మీద ఇక్కడ మనం కోరుకొని మనం ఇక్కడికి వచ్చినాం స్నేహితులారా. ఇక ప్రవక్త అయినటువంటి ఏలియా ఎలాగనైతే ఒక సవాలుగా చేసి 850 మంది ప్రవక్తలకు నిలబడి ఉన్నాడు. They're all saying that we love India. So as we say we love Israel, these people also are saying they love India. We love India. ఆరాధన టీవీ వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో మీరు చూస్తున్నారు కదండి. ఈ యొక్క మధ్యధర సముద్రం దగ్గరగా మనం వచ్చి ఉన్నాం. మన వాళ్ళందరూ కూడా కాలు కడుతుంటే ఇంకా అందులో లీనమైపోయినారు. ఒక్కొక్కళ్ళు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారు. సేట్లరా, ఈ రోజున మీకు కూడా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఏం చేస్తున్నానంటే చాలాసార్లు మనకి జీవితంలో ఎన్ని సముద్రాలు ఎలాగున్నా ఏవేవో మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఆరాధన హోలీ ల్యాండ్ టూర్ తరపున మేము ఏర్పాటు చేసినటువంటి ప్రోగ్రామ్ లో 4 సముద్రాలు మేము మీకు చూపిస్తున్నాం. ఒకటి, మేము ఆల్రెడీ గలలియ సముద్రం దగ్గరికి వెళ్ళి ఉన్నాం. ఇప్పుడు ఈ టీంలో ఆల్రెడీ 2వ సముద్రమైనటువంటి మధ్యధర సముద్రం దగ్గరికి వచ్చినాం. ఆ తర్వాత మనం కొంతసేపటికి మనం డెడ్ సీ దగ్గరికి మనం వెళ్ళబోతున్నాం. ఆ తర్వాత చివరిలో రెడ్ సీ అనేటువంటిది కూడా మనం చూడబోతున్నాం. 4 సముద్రాలు చూసేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం కేవలం ఆరాధన టీవీ ఛానల్ ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి హోలీ ల్యాండ్ టూర్ లో మీకు లభ్యమవుతుంది కనుక నాతో మీరు, మీతో నేను కలిసి మనం వెళ్దాం రండి. ఇది అంతా ఇజ్రాయేల్ మహాపట్టణం. ఈ ఏరియల్ వ్యూలో ఎంతో సుందరంగా అందంగా కనిపిస్తుంది కదా. ప్రతిరోజు వేల కొద్ది భక్తులు ఈ ప్రదేశాన్ని పవిత్ర భక్తిభావంతో దర్శించుకోవటం పరిపాటి. యేసు ప్రభువు చివరిసారిగా శిష్యులకు, మీరు వెళ్ళి నా సువార్తను ప్రపంచమంతా బోధించుడి అని పలికి ఆరోహణమైనది ఈ ఒలీవ కొండపైనున్న ఈ రాతి మీద నుండే. యేసు ప్రభు ఆరోహణమైన ఈ స్థలం వీక్షించి రావటం 5వ బృందం వారు చేసుకున్న పుణ్య ఫలమే. ఘనపరుస్తూ నిన్ను మాయపరుస్తూ యేసు శక్తి గల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. స్నేహితులారా, ఇక్కడ ఉన్నటువంటిది లోపల ఇది గుహ. ఈ గుహ అనేటువంటి స్థలంలోనే ప్రభు పరలోక ప్రార్థన నేర్పినటువంటి స్థలంగా భావిస్తున్నారు. మీరు కిందకి దిగిన వెంటనే మీ కుడి వైపుకి ఆ గుహ లాంటిది కనబడుతుంటది. పరలోక ప్రార్థన ప్రభు నేర్పినటువంటి ప్రార్థన, పరలోకమందున్న మా తండ్రి అనేటువంటి ప్రార్థన నేర్పిన స్థలం. ఇక్కడ ఆ మాటలు తెలియజెప్పినటువంటిది, మాకును ప్రార్థన చేయ నేర్పమన్నప్పుడు ఆ ప్రార్థన నేర్పిన స్థలం. ముళ్ళు కనీసం 6 అంగుళాల వరకు వచ్చేటువంటి ముళ్ళు ఉన్నాయి. చూడండి, ఇక్కడ కనబడుతున్నాయి పెద్ద పెద్ద ముళ్ళు. సో అలాగునా సో వాళ్ళు ఏమంటారంటే, బహుశా ఇలాంటి చెట్టు, ఈ చెట్టు సంబంధించినటువంటిది లేకపోతే ఈ జాతికి సంబంధించిన ఇలాంటి చెట్టు అలాంటి ముళ్ళు కలిగినటువంటి దానితో ముళ్ళ కిరీటం మళ్ళీ అంత పొడవాటి ముళ్ళు ఆయన తలలో గుచ్చుకుపోయేటట్టుగా భయంకరంగా ముళ్ళ కిరీటాన్ని ఆయన తలలోనికి దిగ్గొట్టి ఉన్నారు అని అంటారు. మన ఆరాధన హోలీ ల్యాండ్ టూర్ 5వ బృందం అంతా ఈ పుణ్య పవిత్ర స్థలాలలో ఇజ్రాయేలు పట్టణం దర్శించటం నిజంగా వారందరి అదృష్టం.
ఆరాధన టీవీ ప్రేక్షకులైనటువంటి మీ అందరికీ మరొకసారి ఒలివల కొండ మీద నుంచి మాకు ప్రత్యేకమైనటువంటి శుభాలని ఆశీస్సులను తెలియజేస్తున్నాం. ఈ రోజుని ఆరాధన టీవీ ఛానల్ వారు ఏర్పాటు చేసినటువంటి హోలీ ల్యాండ్ టూర్స్ లో 53 పైనటువంటి వారు మన వాళ్ళందరూ కూడా ఇలాగ వచ్చినారు. ఒలివల కొండ మీద ఇప్పటికీ యేసు ఆరోహణమైనటువంటి స్థలాన్ని మేము సందర్శించి ఉన్నాం. ఆ తదుపరి ప్రభు పరలోక ప్రార్థన నేర్పినటువంటి స్థలానికి మేము వెళ్ళి ఉన్నాం. ప్రస్తుతానికి మేమందరం కూడా ఒలివల కొండ దగ్గరికి వచ్చి యెరూషలేం పట్టణం అనేటువంటి కనబడుతున్న ఆ స్థలం దగ్గరికి వచ్చి ఉన్నాం. మనమందరూ కూడా చాలా మంది వీళ్ళందరూ ఫోటోలు తీసుకున్నారు. వెనకాల చూసినట్లయితే సుందరమైనటువంటి యెరూషలేం పట్టణం కనబడుతుంది. అవతల పక్కన మనం చూసినప్పుడు కొంచెం దారిస్తామని అవతల పక్కన మనం చూసినప్పుడు గోల్డెన్ డూమ్ అనేటువంటిది కనబడుతుంది. అక్కడ వాస్తవానికి అది మోరియా కొండ అనేటువంటి రీతిగా అంటూ ఉన్నారు. సో మోరియా కొండలో ఒకనొకప్పుడు సొలొమోను రాజు దేవాలయాన్ని కట్టించినప్పుడు అతి పరిశుద్ధమైనటువంటి స్థలంగా పరిగణించబడినటువంటి ఆ స్థలం దగ్గర ఇప్పుడు ఆ యొక్క గోల్డెన్ డూమ్ అనేటువంటిది మనకు కనబడుతుంది. సో ఇది యెరూషలేము పట్టణముగా మనం చూస్తున్నటువంటిది. ఇదే మార్గంలో మట్టల ఆదివారం రోజున వేలాది మంది భక్తులు దారి పొడుగున హోసన్నా హోసన్నా అంటూ జయధ్వనులతో విజయ గీతాలతో క్రీస్తును ఆరాధించే ఈ స్థలంలో 5వ బృందం దర్శించటం ఇట్స్ రియల్ బ్లెస్సింగ్ టు ఆల్ ఆఫ్ దెమ్. ఈ గెత్సమని తోటలోనే యూదాముదుతో సైనికులు యేసు ప్రభువును బంధించింది. యేసు ప్రభువు గెత్సమని తోటలో ప్రార్థన చేయుచు శిష్యులకు మెలకువగా ఉండమని ప్రార్థన చేయమని చెబుతూ వెళ్ళి, ఇదిగో మీరు చూస్తున్న ఈ రాయి మీదనే ప్రభువు కన్నీటితో ప్రార్థన చేసింది. మరి అటువంటి ఆ స్థలం దర్శించటం ఎంత ధన్యత, ఎంత భాగ్యం. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. ఈరోజు ఉదయం నేను మీకు వాగ్దానం చేశాను స్నేహితులారా, దేవుని యొక్క దూత మన చుట్టూ కావలి నుండి మనల్ని కాపాడుతున్నాడు. సో ఇక్కడ యేసు ప్రభువును కూడా పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. థ్యాంక్ యూ వెరీ మచ్ తల్లి గారు. సో ఇది ఆ యొక్క బెతెస్దా అనేటువంటి యొక్క కోనేరు, దానికి 5 మంటపాలు. ఇది త్రవ్వకాల్లో చూడండి, అప్పటి రోజుల్లో ఈ గోడలు చూడండి, మన వాళ్ళు చెప్తున్నట్లుగా 20 అడుగులు కనీసం కిందకున్నటువంటిది పర్వతం. సో ఇది తవ్వకాలలో దొరికినటువంటి స్థలం ఇది కనుక ఇది ఈ యొక్క బెతెస్దా అనేటువంటి యొక్క కోనేరు అని వాళ్ళు చెప్తూ ఉన్నారు.
అన్యాయపు తీర్పు పొందిన ప్రభువు మానవాళి పాపభారం మోస్తూ పడుతూ లేస్తూ మన కోసం కన్నీరు మున్నీరై శిలువ శ్రమలన్నీ పొందుతూ మొదటి స్థలము నుండి 14 స్థలాల వరకు ఎన్నో హింసలు భరిస్తూ అయినా వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు దేవా అని పలికిన ఆ నజరేయుడైన యేసు ప్రేమ క్షమాగుణానికి మనం ఎంత రుణపడి ఉన్నామో. అటువంటి ఆ 14 స్థలాలన్నీ ఆరాధన హోలీ ల్యాండ్ టూర్ 5వ బృందం దర్శించటం నిజంగా ఎంత భాగ్యం. అక్కడ చూసినట్లయితే దాదాపు 20 అడుగుల కిందకి ఈ గోడ ఉంది. ఇంకా 20 అడుగుల కిందకు ఉందండి ఈ గోడ. అంటే యేసు ప్రభు కాలం నాటి గోడగా మనం ఊహించుకున్నా కానీ 20 అడుగుల కింద ఉండింది అనమాట అండి. అలా మట్టి పేరుకుంటూ వస్తే 20 అడుగుల పైన రాళ్ళను మనం తాగుతున్నాం. ఓకే అండి, మనం ముట్టుకునేటువంటి రాళ్ళు అప్పుడు యేసు ప్రభు కాలం నాటి కంటే 20 అడుగులు పైగా ఉండినటువంటి రాళ్ళను మనం ముట్టుకున్నాం. ఏదేమైనా అప్పటి కాలం గోడ ఈ పెద్ద రాళ్ళు కొన్నటువంటిది. ఇక పైన చిన్న రాళ్లతో కూడినది ఏంటంటే తర్వాత మహమ్మదీయులైనటువంటి వాళ్ళు దాన్ని కాపాడుకోవడానికి గోడగా కట్టుకోవడానికి వాళ్ళు కట్టుకుని దాన్ని శుభ్రం చేసుకుని ఉన్నారు కనుక రాళ్ళు. కనుక కింద ఉన్నటువంటి ఈ పెద్ద రాళ్ళు బాగా పాతకాలం నాటి రాళ్ళుగా ఉండినటువంటివి. ఆనాడు సొలొమోను రాజు కాలం నుంచి ఉండినటువంటి ఒక ప్రాకారంలో ఒక గోడగాను, అలాగే దేవాలయానికి కట్టబడినటువంటి స్థలానికి ఒక ప్రాకారంగా కట్టబడినటువంటి గోడగాను మిగిలినటువంటిది కనుక దాన్ని పట్టుకున్నప్పుడు దాన్ని ఎప్పుడైతే వీళ్ళు స్వాధీనం చేసుకున్నారో వీళ్ళు ఒక పక్కనే ఆనందంతోనూ ఒక పక్కనే అంతవరకు లేనిది వాళ్ళకి దొరికేసరికి ఒక దుఃఖంతోనూ వారు దాన్ని విలపిస్తూ వాళ్ళు దాన్ని పట్టుకొని ప్రార్థన చేసుకుని చేతిలో మంటివలే తల్లి ఒడిలో పసి బిడ్డవలే, కుమ్మరి చేతిలో మంటివలే తల్లి ఒడిలో పసి బిడ్డవలే. ఈరోజు బెత్లెహేము ఒక గ్రామంలోనికి వచ్చినాం. యేసు ప్రభు జన్మించినటువంటి స్థలం దగ్గరికి మనం వచ్చి ఉన్నాము. మరి ఇక్కడ ఎలాగున్నా మన ఆరాధన టీవీ ఛానల్ సంబంధించినటువంటి బిడ్డలందరూ కూడా వచ్చారు. ఇంత ఖాళీగా ఉంటుందని మేము ఎప్పుడు అనుకోలేదు. ఈరోజు చాలా ఖాళీగా ఉంది. మన వాళ్ళు సంతోషంగా గబగబా దిగి మన వాళ్ళు కూడా వెళ్ళి యేసు ప్రభు జన్మించినటువంటి స్థలాన్ని చూసి ఆ నక్షత్రాన్ని ముద్దు పెట్టుకోవడానికి గబగబా వెళ్తున్నారు. ఇప్పుడు చూద్దాం ఈసారి మన వాళ్ళందరూ ఎంత విషయాలకు వెళ్ళి యేసు ప్రభు పుట్టినటువంటి స్థలంలో ముద్దు పెట్టుకున్నారో మీరు కూడా ఇలాంటి అనుభవం సొంతం చేసుకుంటే మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానం తెలియజేస్తాను. వెళ్దాం ఈసారి. నాలోని వంకరలు చక్కగా చేయుమో, నీ పోలిక
చేయి విడువకు నీ పోలిక వచ్చే వరకు నా చేయి విడువకు సారెపై నుండి తీసివేయకు సారెపై నుండి తీసివేయకు మరి చేతిలో మంటివలే తల్లి ఒడిలో పసి మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని ఆ మాటని తెలియజేస్తున్నారు. ఇక్కడ చరిత్ర ఏంటంటే, దీని గురించినటువంటి చరిత్ర ఏంటంటే, ఈ యొక్క బెత్లెహేంలో గొర్రెల్ని కాచుకునేటువంటి వాళ్ళు రాత్రి వేళ తమ మందని కాచేటువంటి వాళ్ళు వేరే ఉంటారంటండి. పగలందరూ కూడా పగలు వాళ్ళు బయటికి తీసుకుని వెళ్ళి వాటిని తోలుకొని వెళ్ళిన తర్వాత ఇలాంటి ఒక గుహల్లోనికి తీసుకొని వచ్చి వాళ్ళ యొక్క గొర్రెల్ని లోపల పెట్టుకొని ఆ రాత్రంతా ఒకరి తర్వాత ఒకళ్ళు వాచ్ చేస్తూ మెలకువగా ఉండి, ఎందుకంటే ఇలాగ 2-3 బ్యాచ్లు చొప్పున జనాలు వచ్చినప్పుడు వాళ్ళ లోపలికి వెళ్ళడానికి వీలుగా ఉండేటట్లుగా మధ్యలో వేరేగా కట్టి ఒక హాల్లో చేసుకున్నారు. సో అవతల ఇంకొక బ్యాచ్ ఆల్రెడీ దేవుని ఆరాధన చేస్తున్నారు వాళ్ళు, అంచేత మనం అవతల పక్క వచ్చిన్నాం. నాలోని అహమును పారద్రోలుమో నాలోని తొందరలు తీసివేయుము నాలోని అహమును. దావీదు మహారాజు కొన్ని వేల కీర్తనలు రచించి పాడిన మహాభక్తుడు. ఆయన పాటలు తేనె కంటే తీయనైనవి. మరి అటువంటి ధన్యజీవి ఆ మహారాజైన దావీదు ఉంచబడిన ఈ స్థలంలో ఆరాధన హోలీ ల్యాండ్ టూర్ 5వ బృందం పాదం మోపి దర్శించడం ఎంత మహాభాగ్యం. ప్రస్తుతం ఆరాధన హోలీ ల్యాండ్ టూర్ 5వ బృందం అప్పర్ రూమ్ అనగా ప్రభు కడరా భోజనం శిష్యులతో పంచుకొని వారి పాదాలు కడిగి వారు అప్పగింపబడుటకు ముందు ఈ స్థలంలోనే జరిగిన ఆ దృశ్యాలు కళ్ళకు కట్టినట్లు స్పష్టంగా గుర్తుకొస్తాయి. అటువంటి ఈ పుణ్య పవిత్ర స్థలాలు దర్శించటం జీవితంలో ఓ మధుర అనుభవమే. తల్లి ఒడిలో పసి బిడ్డవలే మరి చేతిలో మంటివలే తల్లి ఒడిలో పసి బిడ్డవలే అయ్యా నీ కృపతో నన్ను మార్చుము యేసయ్యా నీ పోలికగా నన్ను దీతుము మరి చేతిలో మంటివలే తల్లి ఒడిలో. క్రీస్తు ప్రభు శిలువకు అప్పగింపబడిన తరువాత పేతురు యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని 3 సార్లు బొంకినది ఈ స్థలంలోనే. ఆ స్థలంలో ఉన్న మన 5వ బృందం వారందరూ హోలీ ల్యాండ్ చూడాలన్న తపన సంకల్పం ఇలా నెరవేరినందుకు దేవాది దేవునికి కృతజ్ఞతలు. సర్వ సృష్టిలోని జీవరాశి అంత నీకు మహిమనే ప్రస్తుతించగా స్వరమెత్తి పాడి నీ మహిమ కార్యములను ప్రతి స్థలమునందు. కపాలమను స్థలమునకు ప్రభువైన యేసును తీసుకుని వచ్చి చేదు చిలకనిచ్చిరి. ఆయన త్రాగనొల్లెను. అప్పుడు ఆయనతో పాటు ఎడమకు ఒకరిని కుడికి ఒకరిని నేరస్తులను సిలువ వేసిరి. కపాలము అనగా అర్థం గొల్గొతా. ఈ కొండ మీదనే యేసు ప్రభువు మన పాపాల కోసం సిలువపై మరణించింది. అటువంటి పవిత్ర పుణ్య ప్రదేశంలో పాదం మోపి పవిత్రమైన హృదయంతో భక్తి భావంతో భారం నిండిన మనసుతో సందర్శించటం ఎంతమందికి దొరికే అదృష్టం. అందుకే ఆరాధన హోలీ ల్యాండ్ టూర్కు
పాస్పోర్ట్ ఉన్న వారందరూ వెంటనే సంప్రదించండి. శిఖరాకాశం నీ అద్భుత కార్యములే, ఈ పచ్చిక భూమి నదులు నీ చేతి పన్నులే. నీవు లేనిదే ఏమి కలుగలేదు ఆది సంభూతుడా, నీవు ఉండగా నాకు భయము లేదు పరమ జయశాలి. నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం, నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు, విడువవు ఎడబాయవు నా యేసయ్యా. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూసి లోపలికి వెళ్ళిరి గాని ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికేమీయూ తోచకయుండగా ప్రకాశమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలువబడిరి. వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరు ఎందుకు మృతులలో వెదకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఇదిగో అదే ప్రభు సమాధిని గెలిచిన పుణ్యస్థలములో ఈ స్థలములో నిలబడి ఆ సమాధిని దర్శించటం నిజంగా దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం. సమాధి గుండె చేర్చినాడి మృత్యుంజయుడు, తెల్లగా తెల్లవారక ముందే తొలికోడి కూయక ముందే సిద్ధపరచినారే. సమాధి దర్శించిన అనంతరం బల్లారాధన. ఈ ఆరాధన క్రమం తప్పకుండా ప్రతి గ్రూపులో పాటించడం రెవరెండ్ డాక్టర్ సువార్తరాజు గారి అభిమతం. కారణం, శిలువ శ్రమలు పొంది ఆ ప్రభువే గోధుమప్పం ద్వారా తన శరీరంగాను ద్రాక్ష రసములోను తన రక్తంగాను మనలను నిత్యనూతన పరుస్తూ ఆధ్యాత్మికత్వంలో నడిపించటం అదొక గొప్ప అనుభవం. తెల్లగా తెల్లవారక ముందే తొలికోడి కూయక ముందే లేచినాడి యేసు దేవుడు, సమాధి గుండె చేర్చినాడే మృత్యుంజయుడు. లాజరు ఉంచబడినటువంటి సమాధి దగ్గరికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి ఆయన యేసుక్రీస్తు వారు లాజరుని పేరు పెట్టి పిలిచిన లాజరు బయట రమ్మని పిలిచినప్పుడు ఇంత లోపల ఉన్నటువంటి క్రింద ఉన్నటువంటి భాగంలో నుంచి మనం ఎంతో చూసాం. మన వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళి బయటకు వస్తూ ఉన్నారు, లోపలికి వెళ్ళి బయటకు వస్తున్నారు ప్రేర్ చేసుకొని. సో అలాగనే లాజరు కూడా ఇలాగనే అతను సమాధిలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఎంత అద్భుతమైనటువంటి విషయం. ఈరోజు ఇలాంటి అద్భుతమైనటువంటి అనుభవాన్ని మీ సొంతం చేసుకోవాలని మీరు కోరుకుంటారా? మరి ఇంకెందుకు ఆలస్యం? ఆరాధన టీవీ ఛానల్ వారు ఏర్పాటు చేస్తున్న ఈ హోలీ ల్యాండ్ టూర్లో మీరు మీతో పాటు నేను, నాతో మీరు కలిసి వెళ్ళడానికి మిమ్మల్ని ఇప్పుడే సంప్రదించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. అపవాది శోధించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే, ఇదిగో మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది అని చెప్తారు. అలానే ఇంకొక వాటికి ఏమంటారంటే, నీ దేవుడైన యెహోవాని నువ్వు శోధింపవలదు అని వ్రాయబడినది అనేటువంటి రీతిగా అంటారు. అప్పుడు సాతాను కూడా దాని మళ్ళీ ఇంకో మాట ఉపయోగిస్తాడు ఏంటంటే, నీ పాదములకు రాయి తగలకుండా ఎత్తు పట్టుకుంటాను వ్రాయబడి ఉన్నదని వ్రాయబడిన వాక్యంతో శోధించడం మొదలు పెడతాడు. అప్పుడు 3వ స్టెప్ లో యేసు ప్రభువు ఏం చెప్పారంటే, ఎలాగునా చెప్పబడి ఉన్నది అనేటువంటి రీతి అంటారు.
దాదాపు 2000 సంవత్సరాల క్రితం జక్కయ్య ఎక్కినటువంటి ఒక చెట్టు అది. లిటిల్ బిట్ స్లోలీ గో సో దట్ మై పీపుల్ విల్ టేక్ ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్. మీ ఎడమవైపున చెట్టు వస్తుంది, ఫెన్సింగ్ లోపల ఉన్నటువంటి ఒక చెట్టు. ఆ చెట్టు మీదకి ఎక్కి జక్కయ్య కూర్చున్నటువంటి ఒక విషయం. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను. ఇదే మృత సముద్రం, డెడ్ సీ అని కూడా పిలవటం పరిపాటి. ఇందులో ఏ జీవరాశి జీవించలేదు. కారణం ఉప్పు సాంద్రత అధిక శాతంగా ఉంటుంది. సముద్రంలో మనిషి మునిగిపోలేడు, నీటిపైనే తేలియాడుతుంటాడు. ఈ మృత సముద్రములోని మట్టిని శరీరానికి పూసుకోవడం ద్వారా వ్యాధులు కూడా బాగవుతాయని ఒక భావన, నమ్మకం. అటువంటి ఈ మృత సముద్రంలో ఆరాధన హోలీ ల్యాండ్ టూర్ 5వ బృందం అంతా ఆనందోత్సాహాలతో గడపడం, ఆ ప్రదేశాలని దర్శించటం, ఇట్స్ ఎ గ్రేట్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. వెల్ స్నేహితులారా, ఇప్పుడు మనం ఈ డెడ్ సీ పక్కనే ఉన్నటువంటి శుద్ధమైనటువంటి ప్రాంతానికి మనం వచ్చి ఉన్నాము. ఈ శుద్ధమైనటువంటి ప్రాంతం దగ్గర లోతు భార్య ఉప్పు స్తంభంగా కూడా మారినటువంటి విషయాల్ని మనం బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉంటాం. మరి అలాగున ఇక్కడికి వచ్చినప్పుడు మనం చూసినట్లయితే ఇలా చూడండి, పైకి ఆ కొండ మీదకి ఆ లావుగా స్తంభంలా కనబడుతున్నటువంటిది అంతా కేవలం ఉప్పు మాత్రమే, అదంతా కూడాను. సో అది లోతు భార్య ఉప్పు స్తంభంగా మారి ఇప్పటికింకా కూడా శిథిలంగా జ్ఞాపకంగా ఉండినటువంటిది. ఎంత ఆశ్చర్యమైనటువంటి విషయం. దేవుడు చెప్పినటువంటి ఒక మాట ప్రకారం వెనుక తట్టు చూడవద్దు ఏమాత్రం కూడాను, మీరు ముందుకు వెళ్ళిపోండి, పర్వతం దగ్గరికి వెళ్ళండి అన్నప్పుడు లోతు భార్య లోతు వెనక నుండి ఆమె వెనుక తట్టు చూసింది కనుక ఉప్పు స్తంభం ఆయను అనేటువంటి రీతిగా దేవుని యొక్క వాక్యంలో రాయబడినట్టుగా నిర్జీవంగా ప్రయోజనం లేకుండా ఉప్పు స్తంభం లాగా అక్కడ నిలబడినటువంటి లోతు భార్య యొక్క స్తూపాన్ని మనం చూసినప్పుడు, ఆ విగ్రహాన్ని మనం చూసినప్పుడు, ఆకారాన్ని మనం చూసినప్పుడు బైబిల్ ఎంత చారిత్రాత్మకమైనటువంటి సత్య గ్రంథమో ఆ విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఇది కేవలం మన ఆరాధన టీవీ ఛానల్ వారు ఏర్పాటు చేసినటువంటి హోలీ ల్యాండ్ టూర్స్ లో మాత్రమే ఇలాంటి విషయాలు మనం చూడడానికి వీలవుతున్నటువంటిది. వాస్తవానికి చాలా మంది తీసుకెళ్లేటప్పుడు రాత్రిపూట ఎలాంటి స్థలాలను తీసుకెళ్లిపోతారు కనుక వాళ్ళు చూడడానికి వీల్లేకపోయినటువంటిది. కానీ మన వాళ్ళైతే ఈరోజు స్పెషల్ గా ఇలా తీసుకుని వచ్చి వాళ్ళు ఇక్కడ స్పెషల్ గా చేసి సాధారణంగా ఎక్కువ మంది ఆగరు, ఏదో చిన్న చిన్న వాహనాల్లో వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే. సో అక్కడ పైన ఆ ఉప్పు స్తంభంగా ఉండినటువంటి లోతు భార్య ఉప్పు స్తంభంగా మారినటువంటి ఆకారాన్ని చూస్తుందరు. కానీ ఈ సినాయి పర్వత ప్రాంతాల మీదుగానే మోషే ఇజ్రాయేలు ప్రజలను నడిపించింది. ఒక్కసారి అటు చూడండి, ఎంత ఎత్తైన పర్వతాలో. మోషే ఈ పర్వత ప్రాంతాల మీదుగా ఆ ప్రజలను ఎలా నడిపించారో తలుసుకుంటే ఆశ్చర్యమేస్తుంది. మోషే మిథ్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచూ ఆ మందను అరణ్యమవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలతో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను. మరి అటువంటి ఆ పరిశుద్ధ ప్రదేశంలో ఆరాధన హోలీ ల్యాండ్ టూర్ 5వ బృందం అంతా దర్శించటం, ఆ భాగ్యాన్ని అనుభవించటం ఎంత ధన్యత. ఈజిప్ట్ దేశంలోని పిరమిడ్స్ ప్రపంచ వింతల్లో ఒక వింతగా చరిత్రలో సుప్రసిద్ధిగా నిలుస్తాయి. ఈ పిరమిడ్స్ దగ్గర ఆరాధన హోలీ ల్యాండ్ టూర్ 5వ బృందం అంతా ఆనందంగా ఉత్సాహంగా గడపటం, ఇట్స్ ఎ మార్వెలస్ ఎక్స్పీరియన్స్ టు విజిట్ హోలీ ల్యాండ్ త్రూ ఆరాధన హోలీ ల్యాండ్ టూర్. యెరూషలేం అనుభవించెదము, జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేం ఆరాధన టీవీ ఛానల్ అయినటువంటి మీకు మరొకసారి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం తెలియజేస్తున్నాం. ఈ రోజుని ఐగుప్తు దేశంలో కైరో అనేటువంటి ఒక పట్టణానికి మనం వచ్చినాం. మన ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క అద్భుతమైనటువంటి ప్రపంచ వింతల్లో 7వ వింతగా పరిగణించబడుతున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి ఒక పిరమిడ్ దగ్గర రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన వెంటనే మన వాళ్ళందరూ కలిసి ఒక మంచి గ్రూప్ ఫోటో మనం తీసుకోవడం జరిగింది. అలానే వీళ్ళందరూ మంచి మంచి షాప్స్ గా తీసుకొని వచ్చి పిరమిడ్స్ అనేటువంటి రీతి అమ్ముతున్నారు. ఇవి నాకు కూడా ఒక ఆయన బ్రదర్ అయినా తగిలిచ్చినాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ మై బ్రదర్ ముస్తఫా స్నేహితుడు, ఫ్రెండ్. అలానే వేరే వేరే రకాలైనటువంటి విషయాలు కూడా వీళ్ళు అమ్ముతున్నారు. ఇక్కడ మన వాళ్ళందరూ క్యామెల్స్ అలాగే వారితో కూడా ఫోటో తీసుకోవడానికి మన వాళ్ళు ఆల్రెడీ దగ్గరికి వెళ్ళిపోయినారు. ఆల్రెడీ వెళ్ళి మీరు చూసినట్లయితే ఆ పిరమిడ్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా చూడడానికి వెళ్ళి ఉన్నారు. స్నేహితులారా, ఇలాంటి అద్భుతమైనటువంటి వింతలు మీ సొంతం చేసుకోవాలని కోరుకున్నట్లయితే ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ తరఫున ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి హోలీ ల్యాండ్ టూర్ లో మీరు కూడా రండి. మనం అందరం కలిసి, నాతో మీరు, మీతో నేను కలిసి మనం ప్రయాణం చేసి ఈ
అద్భుతమైనటువంటి హోలీ ల్యాండ్ టూర్స్ కి మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానం తెలియజేస్తున్నాను. వెంటనే మమ్మల్ని సంప్రదించవలసినటువంటి మా యొక్క నెంబర్ 7702777787. మిమ్మల్ని అందరినీ కూడా ఈ ఈజిప్ట్ దేశంలో చూడడానికి ప్రేమతో నేను ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నా. నాలోని ఆశ, నాలోని కోరిక నిన్ను చూడాలని. నాలోని ఆశ, నాలోని కోరిక నిన్ను చేరాలని. దేవా యేసయ్యా నిన్ను చూడాలని. దేవా యేసయ్యా నిన్ను చేరాలని. Jesus, I want to worship you. Jesus, I want to praise you, Lord. Jesus, I want to worship you. Hallelujah. Jesus, I want to praise you, Lord.